పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితం చేయాలని, మీ జీవితాల్లో దేవుని యొక్క విలువ కనుగొంటూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, ఎన్ని పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా దేవుని యొక్క సన్నిధి ఏ రీతిగా నిలుపుకుంటూ మనసాక్షికి తగిన జీవితాన్ని జీవించాలో కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. గత వారాల్లో మనం మంచి మనసాక్షి అనే మాట ధ్యానం చేశాము. ఈ వారం మనం నిర్మలమైన మనసాక్షి, మాటలోనే నిర్మలత్వం ఉంది కదండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు కలిసి ఉన్నాయి. మనం చదువుదాం. నా ప్రార్థన ఎందే ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితర ఆచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఇంకా ఉంది నిర్మలమైన మనసాక్షి. ఈ మాటలోనే ఆ నిర్మలమైన మనసాక్షికి అర్థం కనపడతా ఉంది. ఈ మాట ఎక్కడి నుంచి రాస్తా ఉన్నాడు పౌలు అంటే రోమా చెరసాల నుండి రాస్తా ఉన్నాడు. చెరసాల్లో ఉన్న వ్యక్తి నిర్మలమైన మనసాక్షి లేక మనస్సు ఎలా నిర్మలంగా కాపాడుకోగలడు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనందరికీ కూడా చెరసాల అంటేనే భయం, ఏదో భయం. ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా సరే, మన వాళ్ళంటే మన బంధువులని కాదు, మన వీధిలో ఎవరైనా ఆ చెరసాల వైపు చూడటానికి కూడా చిన్నప్పుడు భయం వేసేది. నా చిన్నతనంలో మా ఇంటికి దగ్గరలోనే కొన్ని ఇల్లు దాటాక పోలీస్ స్టేషను. చిన్నప్పుడు ఒక పెద్ద అలవాటు లేకపోతే ఆనందం ఏంటి అంటే, నేను మా చెల్లాయి మా అన్నయ్య వాళ్ళని 8:30కి బయటికి తెచ్చేవాళ్ళు, కూర్చోబెట్టేవో పెట్టేవాళ్ళు. వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళే వరకు ఏంటో చాలా బాధ. పాపం వీళ్ళ అమ్మ నాన్న ఎవరో, వీళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయో లేదో, వాళ్ళ చిన్నపిల్లలు ఏడుస్తున్నారేమో అని వాళ్ళందరినీ ఒకరి మొక్కలు ఒకరు చూస్తా కూర్చునేవాళ్ళం. మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఏమనేవాళ్ళు కాదు. ఎందుకురా మీకు ఇక్కడ ఏం పని అనేవాళ్ళు. లేలే అన్నయ్య మావయ్య వాళ్ళని చూసేసి వెళ్ళిపోతాంలే అనేవాళ్ళం. ఆ జ్ఞాపకం నా జీవితంలో ఉండిపోయింది. అప్పుడైతే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలని తెలియదు. కానీ ఎదిగాక దేవునిలోకి వచ్చాక చాలాసార్లు ఇంచుమించు రోజు కూడా చెరసాల్లో ఉన్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేయడం ప్రార్థనలో ఒక అంశం అయిపోయింది. మేము ఒకసారి నేను ఇంకొక దైవజనుడి భార్య చిన్నపిల్లల ఖైదీకి వెళ్ళాం. పెద్దల ఖైదీకి కూడా వెళ్ళాను. భారంతో, ఆత్మల భారంతో వాళ్ళకి సువార్త చెప్పాలి అన్న వేదనతో వెళ్ళాం. ఒక చిన్నపిల్లల ఖైదీకి వెళ్ళినప్పుడు కూర్చున్న ఒక 10 నిమిషాలు చాలా చిన్నపిల్లలు, 8 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. ఏ ముఖం చూసినా నాకు 2 కొడుకులు,
నా పెద్ద కొడుకు కూడా వాక్యం చెప్తూ ఉంటాడు కదా, ఎబినేజర్ బెన్నీ అని, తను నా పెద్ద కొడుకు. ఏ ముఖం చూసినా కూడా నాకు నా ఇద్దరు కొడుకులాగానే కనిపించారు. ముందు చిన్నగా మనసులో ఏడ్చుకున్నాను, కానీ అయ్యో ఏ తల్లి కన్నదో, ఏ తల్లి చనిపోబట్టి ఈ పిల్లలు ఇలా చెరసాల్లోకి వచ్చారు. నాకు ఇంకా వాళ్ళ ముఖాలు కనపట్లేదు. ఏ ముఖం చూసినా మా అబ్బాయిల ముఖాల్లాగానే ఉన్నాయి. నేను ఏడవటం చూసి నా పక్కనున్న దైవచంద్రాలు కూడా ఏడవటం మొదలుపెట్టింది. దయచేసి మీరిద్దరు లేచి బయటికి వెళ్ళిపోండి అన్నాడు. ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాం. అప్పుడు కానీ చిన్నపిల్లల చెరసాలంటే ఏంటో అర్థం కాలేదు. వాళ్ళు ఎలా నేరాలు చేసి ఉంటారు, ఎంతో అమాయకంగా కనిపిస్తున్నాయి ముఖాలు. తెలుసో తెలియకో నేరాలు చేసుంటారు. రైల్వే స్టేషన్స్లో, ట్రైన్స్లో అడుక్కునే వాళ్ళని కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, చెరసాల అనగానే మనకి ఒక అభిప్రాయం ఉంటుంది. మహాభక్తుడైన పౌలు గారు, సువార్త వీరుడైన పౌలు గారు, ఏది కూడా ఆశించకుండా సేవ చేసిన పౌలు గారు నిర్మలమైన మనస్సాక్షి అనే మాట రాశాడు. ఈ నిర్మలమైన మనస్సాక్షి ఎలా వచ్చింది అంటే, నా పితృ ఆచార ప్రకారము నీ యందున్న తిమోతిని గురించి చెప్తా ఉన్నాడు. నా ప్రార్థనలందే ఎడతక నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ కన్నీళ్లను తలంచుకుంటున్నాను. నాకు సంపూర్ణమైన ఆనందం కలగాలంటే నిన్ను చూడాలని ఆశపడతా ఉన్నాను అని రాస్తూ, ఈ చూడాలి అనేది రేయింబవళ్ళు ఆశిస్తూ ఉన్నాను, అపేక్షిస్తున్నాను. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించున్న దేవుడు. పౌలు చెరసాల్లో ఉన్నాడు. ఎన్నో హింసలు పొందిన వ్యక్తి. ఒళ్ళంతా ఇంచుమించు గాయాల మచ్చలై ఉండుంటాయి. అతనికి కూడా ఒక ముళ్ళు లాంటి సమస్య ఉంది. జైల్లో ఉన్నాడు, స్వేచ్ఛ లేదు. ఇంకా కొన్ని రోజులకి తిమోతి పత్రికే చివరి పత్రిక అంటారు. ఇంకా కొన్ని రోజులకి మరణదండన అనేది తెలుసు. కానీ పౌలు జీవితంలో తన పితుర ఆచార ప్రకారం పౌలు యొక్క తల్లిదండ్రులు నిర్మలమైన మనసాక్షి నేర్పించారు. వాళ్ళ దగ్గర నుండి అతనికి నిర్మలమైన మనసాక్షి వచ్చింది. నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడినై ఉన్నాను. ఎందుకు పౌలు నీకు కృతజ్ఞతలు అంటే, నాకు దేవుడు ఈ క్షణం వరకు కూడా నిర్మలమైన మనసాక్షి ఇచ్చాడు. అతని యొక్క మనసాక్షి నిర్మలం, కలుషితం లేదు, కపటం లేదు, తొందర లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, కంగారు లేదు, బహు నిర్మలంగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఇది ఎంతవరకు సాధ్యం? ఈ మాట చాలా దినాలుగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. మనసాక్షిని గురించి చాలా సంవత్సరాలు ఆలోచించాను. నాకు కూడా ఈ నిర్మలమైన మనసాక్షి కావాలి అని అపేక్షిస్తూ ఉన్నాను. అది అతనికి వాళ్ళ తల్లిదండ్రుల ఉగ్గుపాలతో వచ్చింది. నిర్మలమైన మనసాక్షి నేర్పించారు. సాధారణంగా తల్లిదండ్రులు తిండి పెడతారు, చదువుకోమంటారు. ఆ చదువు కొరకు పిల్లలతో పాటు కుస్తీ పడుతూ ఉంటారు. కానీ ఈ దినాల్లో ముఖ్యంగా ఏ తల్లిదండ్రులు కూడా ఎంతవరకు పిల్లలకి నీతి బోధ చేస్తూ ఉన్నారు. నాన్న అలా ఉండకూడదు, తల్లి ఇలా ఉండకూడదు, నువ్వు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, నీ మనసాక్షి కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి, నిన్నెవరన్నా ఏమన్నా అంటే నువ్వేమీ అనకూడదు, నువ్వు వచ్చి నాకు చెప్పాలే తప్ప నీ అంతటి నువ్వు ఏమీ పగ తీర్చుకోకూడదు, ఎవరిని కొట్టకూడదు. ఇలాగా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఎంతమంది తల్లిదండ్రులు నీతి బోధ చేస్తూ ఉన్నారు చెప్పండి? నాకు కాదు, మీకు మీరు చెప్పుకోండి. పిల్లలకి ఉగ్గు పాలతోనే వాళ్ళకి ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం వాళ్ళకి చిరాకు కోపాలు వచ్చేటట్టుగా కాదు,
చక్కగా ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకొని, నాన్న జీవితం ఇలా ఉండాలి, నువ్వు మగపిల్లోడివి, నువ్వు ఇలా నడుచుకోవాలి, నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఇలా నడుచుకోవాలి అనేది చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులదండి. మొట్టమొదట టీచరు తల్లేనంట. ఒకవేళ తల్లులు లేని వాళ్ళు ఎవరైనా వింటూ ఉన్నట్లయితే క్షమించండి. మీకు మీ మనసాక్షి చెప్తుంది ఎలా బ్రతకాలో. కొంతమంది తండ్రులు నీతిగా ఉండరు. అక్కడక్కడ నూటికో కోటికో భార్యల్ని పిల్లల్ని వదిలేసి అక్రమ సంబంధాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా నువ్వెంత కష్టపడుతూ ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా, ఎదుర్కోలేని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా, ప్రతిరోజు కాకపోయినా ఏదో ఒక సమయంలో పిల్లలు లోకంలో ఎలా మసలాలో చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రులది. రెండవదిగా బైబిల్ వాక్యాలు నేర్పించడం. బైబిల్ వాక్యాలు నేర్పబడిన పిల్లలు ఎక్కడికి తప్పిపోరు. దేవుని యొక్క వాక్యం నేర్పబడిన పిల్లలు ఎక్కడికి తప్పిపోరు. ఒక్కవేళ వాళ్ళు తప్పిపోయినా ఆ వాక్యమే వాళ్ళని తిరిగి దేవుని దగ్గరికి చేరుస్తుంది. ఈ రోజుల్లో బాధాకరమైన విషయం ఏంటంటే, పిల్లలకు దేవుణ్ణి బోధించే కన్నా వాళ్ళ చదువు విషయం చాలా హైరాణ పడిపోతూ ఉన్నాం. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ముందు బుద్ధివాక్యం నేర్పించండి, జ్ఞానవాక్యం నేర్పించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము. కేవలం చదువు కాదు, నైతిక విలువలు కూడా మనం బోధించాలి. పౌలు గారు నిర్మలమైన మనసాక్షి. ఇది ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది? మన ప్రభు అయిన యేసు ప్రభువారు నిర్మలమైన మనసాక్షి కలిగిన వాళ్ళు. ఆయన సిలువ శ్రమలు భరిస్తూ ఈ మాట చెప్తా ఉంటే చాలా దుఃఖం వస్తూ ఉంటుంది. నిర్మలమైన మనసాక్షి. తన్ని పొడిచే వాళ్ళని, కొరడాలతో కొట్టే వాళ్ళని, ముళ్ళ కిరీటం ఆయన తలకు సుత్తితో కొట్టుంటారు కదా, లోపలికి దిగేటట్టుగా. ముందు వెనక ప్రక్కన పైన ఆ ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళని కూడా ప్రేమించారు ఆయన. నిర్మలమైన మనసాక్షి. ఎప్పుడైనా మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే లోపల నుంచి కోపం పడుచుకొని వస్తుంది, రోషం బయటకు వచ్చేస్తుంది. కారణం మన హృదయంలో నిర్మలత్వం లేకపోవడం, శాంతం లేకపోవడం. చాలా కష్టం ప్రియులారా. జీవితం చాలా కష్టం, భక్తి చాలా కష్టం. చాలాసార్లు భక్తి అంటే చాలామందికి ఉదయం ఇంత ప్రార్థన చేసుకోవడం, రాత్రికి ఇంత ప్రార్థన చేసుకోవడం, కొద్ది బైబిల్ చదవడం, రోజంతా ఇష్ట ప్రకారం జీవించడం అనుకుంటారు కదూ. కానే కాదు, అది అసలు భక్తి కాదు. మనం తన యొక్క అడుగు జాడలయందు నడవాలని బైబిల్ శాసిస్తూ ఉంది. ప్రభువారి జీవితమే మనకు మాదిరి. ఆయన జీవించినంతకాలం చుట్టూ అందరూ విమర్శించేవాళ్లే. అద్భుతాలు చేసినా ఎవ్వరూ ఆనందించలేదు. జనసమూహం ఆనందించారు, కానీ అధికారులు దినదినం అసూయతో మండిపడిపోతూ వచ్చారు. ఆ మాటకొస్తే మోషే జీవితం కూడా అంతే కదూ. అతను పడిన శ్రమలు అతన్ని సాత్వికంగా చేశాయి. సముద్ర తీరానికి వెళ్ళి నిలబడితే, ఇక్కడ మా కాకినాడ సముద్ర తీరంలో కూడా చిన్న చిన్న కొండలు లాంటివి ఉంటాయి హార్బర్ దగ్గర. నేను ఎప్పుడు వెళ్ళినా, ఇప్పుడు వెళ్ళట్లేదు అనుకోండి, ఎప్పుడు వెళ్ళినా ఆ కొండ ఎక్కి కూర్చునేదాన్ని. అలలు కొట్టి 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 ఆ కొండరాళ్ళు ఎంత అందంగా, ఎంత నున్నగా తయారయ్యాయో వాటిని చూస్తూ ఎన్నో పాఠాలు నేర్చుకునేదాన్ని.
మన జీవితంలో మన మీదకు వచ్చే అలలన్నీ కూడా మన యొక్క హృదయాన్ని సున్నితంగా మార్చాలి. కష్టాలు, సవాళ్ళు, తిట్లు, దూషణలు, ఇంకెన్నన్నా చెప్పండి, అనారోగ్యాలు, ఇవన్నీ కూడా మన హృదయాన్ని సున్నితంగా చేయాలి, సాత్వికంగా చేయాలి, మన మనసాక్షిని నిర్మలంగా చేయాలి. మీ అందరూ కూడా మీ జీవితాల్లో ఒక నిర్మలమైన చెరువు దగ్గర కూర్చొని ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు మా ఊర్లో ఉన్న చెరువు దగ్గరికి వెళ్తూ ఉండేదాన్ని. మీకు తెలియందేముంది, చక్కగా నిర్మలంగా ఉన్నప్పుడు చిన్ని చిన్ని అలలు ఎంత చక్కగా ఉంటుందో చూడడానికి, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. ఎలాంటి కలవరమైన మనసైనా నిమ్మళమైపోతుంది అది చూస్తూ ఉంటే. అప్పుడు ఒక చిన్న గులకరాయి తీసి వేసామనుకోండి, చిన్న అల, తర్వాత అల, తర్వాత అల, తర్వాత అల, పెద్ద పెద్ద అలలు అక్కడ ఏర్పడిపోతాయి. తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంది. మన హృదయాల్లో ఎన్నో, మన జీవితాల మీద ఎన్నో రాళ్ళు పడుతూ ఉంటాయి. కానీ ఆ పడ్డప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది కలిగినప్పుడు, చిన్న చిన్న అలలు లేచిన వెంటనే మనం సమాధాన పడిపోవాలి. దేవుడిచ్చిన సమాధానాన్ని ఎన్నడూ కోల్పోకూడదు. ఒకానొక సందర్భంలో ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు పరిశుద్ధాత్మ ఒక వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటివి ఎదుర్కొంటూ ఉన్నా, నీ హృదయంలో చిన్ని అల కూడా లేవకూడదు. అది నేను ఇచ్చే సమాధానానికి గుర్తు అంటూ ఆయన హెచ్చరించిన ఆ మాట నేను ఎప్పుడూ మరవలేను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిర్మలంగా ఉండటానికి సాధన చేస్తూ ఉంటాను. మనం దేవుని బిడ్డలం. మీరు దేవుని బిడ్డేనా? మీరు దేవుని బిడ్డలైతే మనసాక్షిని నిర్మలంగా కాపాడుకోవాలి. ఈ మనసాక్షి కలుషితం అవ్వకూడదు. నేను ఒకసారి ఒక క్రిక్కిరిసిన ట్రైన్లో ప్రయాణం చేయడం జరిగింది. అది ఒక ప్రాంతంలో ఎక్కాను, విజయవాడ రావాలి. చాలా రష్గా ఉంది ఆ ట్రైన్. కాకపోతే విజయవాడ వచ్చాక వేరే ట్రైన్కి ఎక్కేస్తాను. ఆ ట్రైన్ అందుకోవాలంటే ఎంత క్రిక్కిరిసిన ఆ ట్రైన్ అయినా ఎక్కక నాకు తప్పలేదు. నెమ్మదిగా నడిచి ఒక చోటకు వచ్చాను. ఒక ఆమె చాలాసేపు నా ముఖం పరికించి చూస్తూ ఉంది. అప్పుడు నేను అనుకున్నాను, ఒకవేళ టీవీలో చూసుండొచ్చేమో ఈవేళ ఈమె అనుకున్నాను. చూసి అన్నది, నా ప్రక్కన ఆవిడ దిగిపోతుందమ్మా, అప్పుడు నువ్వు కూర్చోవచ్చు నా దగ్గర అంది. సరేనండి అన్నాను. అలాగే నెక్స్ట్ స్టేషన్లో ఆవిడ దిగిపోయింది. కూర్చున్నాను. నా ముఖం కేసి చూసి అడిగింది, అమ్మా మీరు దేవుని బిడ్డలా? మీ ముఖం ఇంత ప్రశాంతంగా నిర్మలంగా ఎలా ఉంది అని అడిగింది. చూసారా, ఇన్ని సంవత్సరాలైనా నేను మర్చిపోలేదు. అవునమ్మా, నేను దేవుని బిడ్డని, నేను దేవుని సేవ చేస్తూ ఉంటాను అన్నాను. అమ్మా, ఆయన్ని గురించి నేర్చుకోవాలని నాకెంతో తహతహ ఉంటుంది. నాకైతే ఏమాత్రం వీలు కుదరదు. ఇంట్లో నుంచి బయటికి రాలేని వ్యక్తిని నేను. మనం విజయవాడ వెళ్ళే వరకు కూడా మీరు ఎంత చెప్పగలరో అంత చెప్పండి అన్నది. అది నిజంగా దేవుని సంకల్పం కదండి. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో కొన్ని వందలు ఉన్నాయి. ఎప్పుడు ప్రయాణం చేసినా, ఏ ఆటో ఎక్కినా, ఏ రిక్షా ఎక్కినా ఆ రోజుల్లో దేవుని గురించి చెప్పకుండా ఎప్పుడూ దిగలేదు. మన యొక్క మనసు నిర్మలంగా ఉంటే మన మనసాక్షి కూడా నిర్మలంగా ఉంటుంది. కల్మషం అంటదు. ఈ మనసాక్షికి దోషం అంటకుండా మనం చూసుకోవాలి. కోపాలు, ద్వేషాలు, కక్షలు మనసులో జీర్ణించుకుపోయి ఉంటే, కొంతమంది ముఖాలు చూడండి, ముఖం చూస్తేనే మనకు భయం వేస్తుంది. బాబాయ్ వీడు చాలా కోపిష్ఠులాగా ఉన్నాడే అనిపిస్తుంది. కొంతమంది స్త్రీల ముఖాలు కూడా
అమ్మో, ఈవిడి ముఖం ఎలా ఉందేంటి, బాగా పోట్లాడుతుందేమో అనిపిస్తుంది. నేను ఎవరిని విమర్శించట్లేదండి. మనం వెంబడించేది సాత్వికుడైన యేసయ్య, నిర్మలమైన మనసాక్షి చూపించిన యేసయ్య, శత్రువులను ప్రేమించిన యేసయ్య. కొరడాతో 40 దెబ్బలు ఒకటి తక్కువ కొట్టారే, వాళ్ళని కూడా క్షమించిన యేసయ్య. జీవితం ఆషామాషి కాదు, భక్తి ఆషామాషి కాదు. యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు ప్రభు ఎలా నడిచారో అలా నడవాలని, ఆయన తన అడుగు జాడలు మనకి విడిచిపెట్టారని పేతురు పత్రికలో చెప్తా ఉన్నాడు. నిర్మలమైన మనస్సాక్షిని గురించి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాణి మీద మోసుకునేను. ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి, ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన అడుగు జాడల యందు క్రీస్తు కూడా మీరు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకోవాలి. ఇలాంటివి మనకెంతవరకు గుర్తుంటాయి? మనకెంతసేపు దేవుడు నా అవసరతలు ఎప్పుడు తీరుస్తారా అని గోలే, నా సమస్యలు ఎప్పుడు పోతాయి. మొట్టమొదటిగా ఆయన్ని మనం వెంబడించటం నేర్చుకోవాలి. పౌలు గారు భయంకరమైన శ్రమలు పొందిన దేవుని యొక్క ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు చేసేది ఎవరు అని అడిగాడు. అంటే దేవునితో అంత సన్నిహితమైన బంధం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నారు. నిర్మలమైన మనసాక్షి ఈ రోజుల్లో ఎంతమందిలో కనపడతా ఉంది, ఎంతమంది బోధకుల్లో కనపడతా ఉంది, ఎంతమంది సేవకుల్లో కనపడతా ఉంది, ఎంతమంది తండ్రులు తల్లులు నిర్మలమైన మనసాక్షి కలిగి ఉన్నారు. కపటము లేని జీవితాలు, కుళ్ళు క్రోధం లేని జీవితాలు, నిర్మలమైన మనసాక్షి. నా పితుర ఆచార ప్రకారం నాకు నా తల్లి తండ్రి దగ్గర నుంచి వచ్చింది ఈ నిర్మలమైన మనసాక్షి. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు పడ్డా నా మనసాక్షిని నిర్మలంగా కాపాడుకుంటూ ఉన్నాను. ఇది మీరు ఆలోచించండి. ఇదేదో విని చాలా బాగుంది అనుకోకండి. మన మనసాక్షి ఎలా ఉంది? లోకం మన మనసాక్షిని చూస్తుంది. ఈ రోజుల్లో చాలామంది మనసాక్షిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మనసాక్షి లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఎంతసేపు బిరుదులు, పేర్లు, ప్రఖ్యాతులు, పొగడాలి, మనల్ని అందరూ మెచ్చుకోవాలి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ప్రభువారు మాదిరి ఉంచిపోయారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఏ అధికారం కానీ ఏ బిరుదు కానీ కోరలేదు. ఆయన ఒక స్వస్థత చేస్తే కూడా ఎవ్వరికి చెప్పొద్దు వెళ్ళి అన్నారు. అయినా కూడా ఆయన ఖ్యాతి దేశ దేశాల్లో వ్యాపించింది. ఈరోజు స్వస్థతల గురించి అనౌన్స్మెంట్స్. స్వస్థత అనేది మనం చేయమండి, స్వస్థత పరిశుద్ధాత్మ చేస్తారు. స్వస్థతలైన వాక్యం చెప్పడమైనా పరిశుద్ధాత్మ మీద ఆధారపడినప్పుడు ప్రజలకు ఏ వాక్యం కావాలో ఆయన బోధిస్తారు. ఈ రోజుల్లో క్రైస్తవ్యం చెడిపోతూ ఉందని చెప్తా ఉన్నాను. దాదాపు 50 సంవత్సరాలు పైగా సేవలో ఉండి నా చిన్నతనంలోనే నేను సేవ ప్రారంభించాను. రకరకాల సేవకుల్ని, బోధకుల్ని, రకరకాల విశ్వాసుల్ని చూస్తూ ఉన్నాను.
మీ సేవకులను చూసి మోసపోవద్దని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. బైబిల్ ప్రకారం జీవించాలి, బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి, బైబిల్ జీర్ణించుకోవాలి. బైబిల్ తప్ప మరి ఏది మాట్లాడినా యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరమగునుగాక అన్నాడు. అదండి సువార్త, అదండి సేవ, అదండి భక్తి. సిలువ మోసే వ్యక్తికి అతిశయించడానికి ఏముంటుంది చెప్పండి? తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అని చెప్పారు. ఆయనకు మనం పాత్రులం కాకపోతే పరలోకానికి కూడా పాత్రులు అవ్వము సుమా. మోసపోకండి. నిర్మలమైన మనసాక్షి, పరిశుద్ధమైన మనసాక్షి, దేవుణ్ణి వెంబడించే మనసాక్షి, వాక్య ప్రకారం జీవించే మనసాక్షి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది, నేను ఎలా బ్రతకాలి అనేదే జీవిత లక్ష్యంగా ఉండాలండి. వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు అని కాదు. వాక్యం గంటల తరబడి చెప్పుకోవడం, వాక్యం గంటల తరబడి మనం వినడం, వాక్య ప్రకారం జీవించడం, పిల్లలకి మాదిరి చూపించడం, చుట్టూ మాదిరి చూపించడం, నిర్మలమైన మనసాక్షితో ప్రార్థన చేయడం. సుంకరి దేవుని సన్నిధికి వెళ్ళాడు, పరసయుడు కూడా వెళ్ళాడు. పరసయుడు తన్ను గురించి తాను దేవునికి చెప్తా ఉన్నాడు. సుంకరి దేవుని చూశాడు. నా మాటలు జాగ్రత్తగా మీరు విని ఆలోచించండి. సుంకరి దేవుణ్ణి చూచాడు, పరిశుద్ధతను చూచాడు, దైవత్వాన్ని చూచాడు, దేవుని యొక్క మహోన్నతమైన స్థితి చూశాడు. సుంకరే బైబిల్ చదవలేదు సుమా, కానీ అతను విన్నది ఆకాశ మహాకాశాలు చూశాడు. వీటిని సృష్టించిన దేవునికా నేను ప్రార్థన చేయటం అనుకున్నాడు. గుండెలు బాదుకున్నాడు, తన పాపపు స్థితి చూసుకున్నాడు. అమ్మో, ఈ పాపిగా నేను పరలోకం చేరలేను అనుకున్నాడు. పాపినైనా నన్ను కరుణించన్నాడు. అదండి ప్రార్థన అంటే. ప్రార్థన అంటే చాలామందికి దేవుడికి ప్రార్థన అవసరతలు పెట్టడం అనుకుంటారు. కొన్ని విషయాల్లో క్రైస్తవ్యం చాలా తప్పు చేస్తుంది అనుకుంటాను. బైబిల్ చెప్తా ఉంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచనని. ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి భారాలు ఒకరు భరించాలి. కానీ తెల్లారు లేచి ఎంతమందికి ఫోన్స్ చేసి ప్రార్థన చేయమందామా అని ఆలోచించడం కాదు. నేను తరచుగా నాకు ఫోన్ చేసిన వాళ్ళకి చెప్తూ ఉంటాను, నాలాంటి వాళ్ళు 1,00,000 మంది ప్రార్థన చేసినా నీకు వ్యక్తిగతమైన విశ్వాసం లేకపోతే, దేవునితో ఒక అనుబంధం లేకపోతే ఎంతమంది ప్రార్థన చేసినా వ్యర్థం. గమనించండి, నిర్మలమైన మనసాక్షి. ఒక్కసారి మన మనసాక్షి ఎలా ఉందో పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, భక్తి అంటే ఏంటో అర్థం చేసుకోవటానికి ఈ ప్రియ ప్రజలందరికీ సహాయం చేయండి. ఎవ్వరు కూడా తమను తాము మోసం చేసుకోకుండా, వ్యర్థంగా భక్తి చేయకుండా, మిమ్మల్ని ఆనందపరిచే భక్తి చేయటానికి ఆ నిర్మలమైన మనసాక్షి ప్రతి ఒక్కరూ సాధన చేసుకునే బుద్ధి జ్ఞానాన్ని దయచేయమని, ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కరూ మీకు ఇంపైన బిడ్డలుగా శ్రేష్టమైన భక్తి చేయాలన్న ఆసక్తి వాళ్ళ హృదయాల్లో తెచ్చుకోవడానికి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నిర్మలమైన మనసాక్షితో జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేయండి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.